ఇరాన్ మీద అమెరికా ఒక 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను దింపింది. అండ్ వాళ్ళ మిలిటరీ బేసెస్ ఉన్నాయి పూర్తిగా గల్ఫ్ రీజియన్‌లో. మనం ఇంతకుముందు అనేక సార్లు చర్చిస్తూనే ఉన్నాము. వాళ్ళ కువైట్‌లో, ఖతార్‌లో, బహ్రెయిన్‌లో ఇట్లాంటి ప్లేసెస్‌లో ఉన్న సెంట్రల్ కమాండ్ ఉంది ఖతార్‌లో. దాని మీద కూడా అటాక్ జరిగింది. అంటే మేజర్‌గా ఎక్కడెక్కడైతే సిగ్నిఫికెంట్‌గా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటన్నిటి మీద దాడులు జరిగాయి. ఇరాన్ దాడులు చేసింది. అఫ్‌కోర్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మేజర్‌గా వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్‌ని వీళ్ళు తిప్పికొట్టగలిగారు. అంటే వాటిని నిర్వీర్యం చేయగలిగారు. వాటిని ఇంటర్సెప్ట్ చేయగలిగారు. వాళ్ళు మిసైల్స్‌తో కొడితే వీళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలిగారు. ఆ డెబ్రీ అంటారు. ఆ శకలాల వల్ల కొంతమంది చనిపోయారు. కొంతమంది గాయాల పాలయ్యారు. అన్ని దేశాల్లో జరుగుతోంది ఇది. అయితే ఇరాన్ కూడా తగ్గట్లేదు ఎక్కడా కూడా. ఇరాన్ ఖమేనీ చనిపోయిన తర్వాత అండ్ కీలకమైన నాయకులు చనిపోయినా కూడా ఇరాన్ తగ్గుతున్న పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మేము చర్చలకు వెళ్ళము అంటున్నాడు ఆయన. నేను చర్చలు అక్కర్లేదు మాకు, మేము వార్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ద్వారములు తెరిచి అని చెప్పాడు. ఇప్పుడు అమెరికా ఏమో చర్చలుగా చేద్దాము కావాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ బట్ నో అని చెప్తున్నది ఇరాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్ మనం అనుకుంటున్నట్టుగా కేవలం కన్వెన్షనల్ వార్ఫేర్లో ఉండదు అని మనం చాలాసార్లు అనుకున్నాము. ఇది ప్రచ్ఛన్న యుద్ధమే కాబోతోంది. అంటే ప్రాక్సీ వార్ ఉండబోతోంది. అంటే ఎవరు ఊహించని విధంగా దాడులు చేయడము అండ్ ఒక కన్వెన్షనల్ పరిస్థితులు అంటే మామూలుగానే ఈ మధ్యకాలంలో యుద్ధం మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే ఆన్ గ్రౌండ్ ఎక్కడా ఉండదు. సో రకరకాల పద్ధతుల్లో